ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కే ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ర్యామ్ చాలా తక్కువగా ఉందా, అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ చీటికి మాటికి హ్యాంగ్ అవుతుందా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు 2 మెథడ్స్ అయితే చూపిస్తాను. దీని ద్వారా మీ యొక్క మొబైల్లో మీకు ర్యామ్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ లేకపోయినా సరే, లేని మొబైల్లో కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఇన్ కేస్ ఉన్నట్లయితే ఏ విధంగా మన యొక్క మొబైల్ యొక్క ర్యామ్ని మనం ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ 2 ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ ఫ్రెండ్స్, అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే కొన్ని మొబైల్లో ప్రజెంట్ వస్తున్న ప్రతి ఒక్క లేటెస్ట్ మొబైల్లో మనకు వర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది అనమాట. దాన్ని మనం ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేని మొబైల్కి అయితే చాలా కష్టం అవుతుంది. అందుగురించే వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో ఆ సర్వీస్ ఉందనుకోండి, లైక్ దిస్ ర్యామ్ని ఎక్స్టెండ్ చేసే ఫీచర్, అలాంటప్పుడు ఆ ఫీచర్ని మీరు ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేస్తారంటే మెల్లగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అబౌట్ డివైస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ర్యామ్ పేరుతో మీకు ఇక్కడ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నాకు ముందు నుంచే 12 GB ఉంది, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ నేను 12 GB ఎక్స్టెండ్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, జస్ట్ లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా మీకు ఎంతవరకు ఇప్పుడు ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆన్ చేసి సింపుల్గా ఇక్కడ నుంచి మీకు 8 GB కావాలా, 4 GB నుంచి లేదంటే 12 GB కావాలా అనేది ఇక్కడ నుంచి చూసి అయితే చేసుకోండి. చూస్ చేసుకొని డైరెక్ట్గా ఒక్కసారి మీరు బ్యాక్ అనేది రండి. మీరు బ్యాక్ వచ్చినట్టు మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీకు రీస్టార్ట్ అయితే చేయమంటుంది అనమాట. ఇలా రీస్టార్ట్ చేసుకున్న మరుక్షణమే ఆటోమేటిక్గా మనకు వర్చువల్ ర్యామ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే మొబైల్ హ్యాంగ్ అవ్వడం కావచ్చు, ల్యాగ్ అవ్వడం కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్గా ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా నా యొక్క మొబైల్ నాకు మళ్ళీ రీస్టార్ట్ అయితే కావడం జరిగింది. రీస్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంతవరకు మనము 8 GB అయితే ర్యామ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా. అలాంటప్పుడు 8 GB అయిందో లేదో మీకు లైవ్లో ముందుగా చూపిస్తాను. డ్రాఫ్టర్ మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ లేని మొబైల్లో కూడా మీకు ఏ విధంగా మీ యొక్క ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలో చూపిస్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. సింపుల్గా మళ్ళీ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ మనము 8 GB ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాంటప్పుడు సేమ్ టు సేమ్ మీరు ర్యామ్ అని సెర్చ్ చేసినా మీకు ఇక్కడనే వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు మనకు 12+8 GB ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకు 18 GB ర్యామ్ అయితే ఆటోమేటిక్గా ప్రజెంట్ అవైలబుల్లో ఉందన్నమాట. దీని ద్వారా మనకు ఫోన్ హ్యాంగ్ కాదు, ల్యాగ్ కాదు, ఏమి కాదు. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో ఈ ఫీచర్ లేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, వర్చువల్ ర్యామ్ని మనం కొత్తగా క్రియేట్ చేయవలసి ఉంటుందన్నమాట. మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అంటే మన మొబైల్లో ఉండే ఈ ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసుకొని మనం వర్చువల్ ర్యామ్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే పనిచేస్తుంది. దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అనేది చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్తో మనకు ఎనర్జీస్ కావాలి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఎనర్జీస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు కొన్ని ఎనర్జీస్ని ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఎర్న్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎనర్జీస్ అయితే ఎర్న్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ ఎనర్జీస్ ఎలా వస్తాయంటే మనం చిన్నగా యాడ్ చూసినట్టయితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకు ఎనర్జీస్తో మనకు ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా మనకు ఎనర్జీస్ కావాలి. అలాంటప్పుడు మీరు చిన్న చిన్న యాడ్స్ని చూసి ఎనర్జీస్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న ఇక్కడ నుంచి నేను మోర్ దెన్ ఒక 2 GB వరకు నేను ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, జస్ట్ కింద మీకు క్రియేట్ స్వాప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా నాకు ఇంకో ఎనర్జీ కావాలంటుంది, సింపుల్గా నేను ఎర్న్ అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎనర్జీ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. మనకు ఒక 1 GB మనము ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మినిమం 2 ఎనర్జీ మనకు అవసరం అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను 4 ఎనర్జీస్ అయితే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సింపుల్గా మీరు ఎస్ పైన క్లిక్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా యొక్క మొబైల్లో ఆటోమేటిక్గా వర్చువల్ ర్యామ్ అయితే ఆటోమేటిక్గా మనకు కొంచెం టైం పట్టి క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇలా 2 GB నుంచి 10 GB వరకు మీరు ఎంతైనా ర్యామ్ని ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. దీని ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క మెయిన్గా మన యొక్క మొబైల్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసుకొని డైరెక్ట్ మనం ఇలా
లేని మొబైల్లో కూడా ఈజీగా మనం ర్యామ్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 100% మనకు మొబైల్లో వచ్చే ర్యామ్ ఎలా నడుస్తుందో అదేవిధంగా ఈ ర్యామ్ కూడా నడుస్తుంది. కాకపోతే మన యొక్క మెయిన్గా స్టోరేజ్ని యూజ్ చేసుకొని ఈ ర్యామ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ దగ్గర ఆ ఫ్యూచర్ ఉంటే ఆ ఫ్యూచర్ ద్వారా చేసుకోండి. లేదనుకుంటే మీ యొక్క మొబైల్లో ఆ ఫ్యూచర్ లేనట్టయితే ఈ యాప్ని యూజ్ చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు ర్యామ్ని ఈ విధంగా ఒకే ఒక క్లిక్తో మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు అవసరం లేదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడే మీకు డేట్ స్వాప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇలా క్లిక్ చేసుకున్న మరుక్షణం ఆటోమేటిక్గా డేట్ కూడా అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకొని మీరు నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ని మీరు స్పీడప్గా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.